12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 753వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా గొప్ప దేవుడు అయి ఉండి మరి క్షేమంగా సకాలంలో ఇక్కడ తీసుకొచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ రాత్రి ఉపవాస కూడి కొరకు మీ నామంలో సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన బిడ్డలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఇప్పటి వరకు కీర్తనల ద్వారా మిమ్మల్ని కీర్తించుకొని ఆడారు. మరి కొద్దిమంది బిడ్డలు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది సమయము మీరు కొన్ని సంగతులు మాట్లాడితే మేము వినాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ వచనాన్ని మనము గత కొన్ని రోజులుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా తిరిగి దేవుని దగ్గరికి రండి. కాబట్టి మనస్ఫూర్తిగా అనేటటువంటి అంశం మీద ఇప్పటికీ ఇంచుమించు ఒక 4-5 సంగతులు మనం ఆయా కూడికల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏమేం చూసామంటే, ఒకటి, మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత మనస్ఫూర్తిగా మనం అర్పించే అర్పణ, మన హృదయము, మన జీవితాన్ని దేవునికి మనము అర్పించాలి. ఆ తర్వాత మనస్ఫూర్తిగా మనం చేసేటటువంటి దేవుని సేవ, పరిచర్య, దేవుని పని మనస్ఫూర్తిగా మనము చేయాలి. ఆ తర్వాత మనస్ఫూర్తిగా మన మనవిని దేవునికి తెలియచేయాలి. అంటే రియల్ రిపెంటెన్స్, నిజమైనటువంటి పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థనా జీవితము మనము కలిగి ఉండాలి అని మనం చూసాం. ఆ తర్వాత మనస్ఫూర్తిగా మనము దేవునిని అనుసరించాలి. వీ హ్యావ్ టు ఫాలో హిమ్, వెంబడించాలి. అంతేగాని మరి ఆదివారం రోజున దేవుణ్ణి అనుసరిస్తూ సోమవారం నుంచి శనివారం వరకు ఈ లోకాన్ని, లోక సంబంధమైనటువంటి మనుషులను, లోక సంబంధమైనటువంటి పద్ధతులను, వీటిని అనుసరించే వారిగా మనం ఉండకూడదు అని చూసాం. ఇప్పటికి ఎన్నైనాయి? 4 ఇంకొకటి ఏదో కూడా చెప్పినట్లు గుర్తున్నాను. మనస్ఫూర్తిగా దేవునికి అర్పించాలి, మనస్ఫూర్తిగా దేవుని సేవ చేయాలి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి అనుసరించాలి, మనస్ఫూర్తిగా దేవునికి మనవి చేయాలి. 4. దానికి ముందు ఒకటి చెప్పాను, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన అర్థం అంటే ఇప్పటికి 5 అయినాయి. ఇప్పుడు ఇంకో సంగతి చూద్దాం. మనస్ఫూర్తిగా మనం చేయాల్సినటువంటి ఇంకొక సంగతి చెప్తాను. ఏం చేయాలి అంటే, రండి దాని కొరకై ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించుచు. చాలు, చెప్పండి. ఇప్పుడు 6వ సంగతి. మనస్ఫూర్తిగా మనం చేయాల్సినటువంటి 6వ సంగతి ఏంటి? దేవుని చిత్తము జరిగించాలట. అంతేగాని ఏం జరిగించకూడదట? మనుషుల్ని సంతోషపెట్టకూడదంట, మనుషుల ఇష్టాన్ని నెరవేర్చకూడదంట. కానీ ఏం నెరవేర్చాలంటే చెప్పండి? దేవుని చిత్తమును జరిగించాలి. అది కూడా ఎట్లా జరిగించాలా? మనస్ఫూర్తిగా జరిగించాలి. సరే, నన్ను ఇట్లా చెప్పనివ్వండి, నా వైపు చూడండి. అసలు ముందు మనస్ఫూర్తిగా మనం దేవుని చిత్తం ఏంటో మనం చేయాలి అంటే, ముందు అసలు మన పట్ల దేవుని చిత్తం ఏంటనేది మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటి? ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా? నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా? నా పట్ల నీ ఉద్దేశం ఏంటయ్యా? నా పట్ల నీ సంకల్పం ఏంటయ్యా అని మొదట మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి అడగాల.
దేవుణ్ణి అడిగి దేవుని చిత్తాన్ని మొదట మనం తెలుసుకోవాలి. అర్థమైందా? దేవుని చిత్తం తెలుసుకోకుండా దేవుని చిత్తాన్ని మనం ఏం చేయలేం, జరిగించలేం. కాబట్టి దేవుని చిత్తాన్ని నువ్వు మనస్ఫూర్తిగా జరిగించాలి అంటే ముందు నీ ఎడల అసలు దేవుని చిత్తం ఏంటో నువ్వేం చేయాలా, ఎరిగి ఉండాలా, తెలుసుకోవాలా కదా. కాబట్టి ఏ విషయంలో దేవుని చిత్తం ఎరిగి ఉండాలి అని మళ్ళీ ఇంకో ప్రశ్న వేసుకుంటే అన్ని విషయాలలో అంటాను నేను కదా. అన్ని విషయాలంటే ఒకటి, నేను ఏం చదువుకోవాలి ప్రభువా అంటే, ఉదాహరణకి ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఆ పిల్లలు చదువుకునే పిల్లలు ఇన్ ద సెన్స్ 10th తర్వాత ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం 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 అడగాల దేవుణ్ణి, దేవా నా భవిష్యత్ స్టడీస్ పట్ల నీ చిత్తం ఏంటి, అంతేనా? 10th తర్వాత చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా స్టడీస్ ఉన్నాయి. 10th తర్వాత పాలిటెక్నిక్కి వెళ్ళొచ్చు, 10th తర్వాత ఐటీఐకి వెళ్ళొచ్చు, 10th తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళొచ్చు, 10th తర్వాత నర్సింగ్కి వెళ్ళొచ్చు, 10th తర్వాత వొకేషనల్ కోర్స్కి వెళ్ళొచ్చు, 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. ఇట్లా చాలా రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి కదా. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి లేదా ఆ పాప లేదా బాబు చేయాల్సిన పని ఏంటంటే, దేవా ఇప్పుడు నా 10th క్లాస్ అయిపోతుంది, నెక్స్ట్ నేను ఏం చదవాలి ప్రభువా అని దేవుని చిత్తాన్ని వాళ్ళు ఏం చేయాలా, తెలుసుకోవాలి. అన్నా తెలుసుకోకపోతే ఏమవుతుంది, మా బ్రదర్నో లేకపోతే మా అన్న వాళ్ళనో ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పేస్తారుగా, చదువుకుంటాము కదా అనొచ్చు మీరు. అంటే నేనేమంటానంటే, తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే, నువ్వు నీ ఫ్రెండ్ సజెషన్ తీసుకునో లేకపోతే మీ బ్రదర్ సజెషన్ తీసుకునో మీ రిలేటివ్ సజెషన్ తీసుకునో నువ్వు ఆ కోర్స్ జాయిన్ అయిపోయావు అనుకో, ఒకవేళ అది నీ పట్ల దేవుని చిత్తం కాదనుకో, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా కానీ దాంట్లో నీకేం రాదు, సక్సెస్ రాదు. అంటే పాస్ అవ్వలేవు, నువ్వు పదాకా ఫెయిల్ అవుతూ ఉంటావు, ఏదో సబ్జెక్ట్ ఆగిపోతూ ఉంటుంది, లేకపోతే నీకు ఆ సబ్జెక్ట్ కొంచెం టఫ్గా అనిపించవచ్చు, లేకపోతే ఆ సబ్జెక్ట్ నీకు అర్థం కాకపోవచ్చు, ఇట్లా అనిపిస్తుంది. అప్పుడు బాధపడతాం మనం, మరి ఎందుకు తీసుకున్నాను నేను అనవసరంగా ఈ సబ్జెక్టు, నాకేం అర్థం కావట్లేదు, నేను ఎంత ప్రయాసపడినా కానీ నేను పాస్ అవ్వలేకపోతున్నాను అని నిరుత్సాహం అనేది మనకు వస్తుంది కదా. దానికంటే మనం అలా సమయాన్ని వృధా చేసుకునే బదులు నేనేమంటానంటే, 10th అయిపోయింది, సెలవులు ఉన్నాయి, నువ్వు నెక్స్ట్ కోర్సు జాయిన్ అవ్వడానికి మధ్యలో నియర్లీ ఒక 1 month 2 months గ్యాప్ ఉంటుంది, హాలిడేస్ ఉంటాయి. ఈ టైంలో నువ్వేం చేయాలా అంటే, అదే చెప్పినాడు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని ఏం చేయాలా, జరిగించాలి. కాబట్టి దేవుని దగ్గర అడగాలి, దేవా నేనేం చదువుకోవాలి అని. అట్లాగే రెండవది, నేను ఎక్కడ ఉద్యోగం చేయాలి అని కూడా దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకోకుండా మనం ఎక్కడంటే అక్కడ ఉద్యోగం చేయకూడదు. అది మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా క్షేమం కానే కాదు. ఉదాహరణకి ఒక 4-5 సంవత్సరాలకి పూర్వము మీరు టీవీలో న్యూస్లో చూసుంటారు ఒక వార్త. మచిలీపట్నంలో ఒక పాప, షీఈ్ ఆల్సో ఏ గుడ్ బిలీవర్, క్రిస్టియన్, మంచి విశ్వాసి. ఆ పిల్ల కూడా యవనస్తురాలు. ఆ అమ్మాయి బాంబేలో జాబ్ చేస్తూ ఉంది. ఆ బాంబేలో జాబ్ చేసే అమ్మాయి ఇక్కడ మచిలీపట్నంలో ట్రైన్ ఎక్కింది, అక్కడి నుంచి ఎల్టీటీ ఎక్కింది, అక్కడ దిగింది. ఆ అమ్మాయి ల్యాప్టాప్ బ్యాగ్ అన్నీ తీసుకుంది, అక్కడ దిగిన తర్వాత వాడెవడో వచ్చాడు, నేను నిన్ను ఈ టైంలో కార్లు ట్యాక్సీలు ఏముండవు, నేను డ్రాప్ చేస్తానన్నాడు. గుడ్డిగా నమ్మేసింది. వాడు తీసుకెళ్ళాడు, ఆ అమ్మాయిని పాడు చేశాడు, చంపేశాడు. ఆ అమ్మాయి శవం కూడా దొరక్కోకుండా కాల్చి పడేసినాడు. చూసావా ఏమైంది? యవనస్తురాలు, తన జీవితమే స్పాయిల్ అయిపోవచ్చు. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, ఈవెన్ మనం చేసే ఉద్యోగం విషయంలో కూడా దేవుణ్ణి తన చిత్తం అడగాలి. దేవా నాకు ఈ ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవుతున్నాను, వాళ్ళు బెంగళూరు రమ్మన్నారు, లేకపోతే వాళ్ళు పూణేకి రమ్మంటా ఉన్నారు, లేకపోతే వాళ్ళు బాంబే రమ్మంటున్నారు, వెళ్ళటం నీ చిత్తమా కాదా, లేకపోతే నాకు ఇంకా దీనికంటే బెటర్ జాబ్ ఏదన్నా నువ్వు ఇస్తావా అని మనం ఏం చేయాలంటే కంగారు పడకూడదు. మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన చిత్తాన్ని మనకేం చేస్తాడు తెలుసా, బయలుపరుస్తాడు. దేవుడు మనం ఆయన దగ్గరికి అట్లా వెళ్ళి అడగాలని చూస్తాడు, కోరుకునేవాడు. అంతేగాని నీ అంతటి నువ్వు ఓన్ డెసిషన్స్ తీసేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోతే ఆయన చూసి సంతోషించేవాడు కానీ కాదు. ప్రతి దాంట్లో కూడా, ఉదాహరణకి మీ ఇంట్లో మీ పిల్లలు ప్రతి విషయానికి కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి
నేను ఇది చదువుదాం అనుకుంటున్నాను మమ్మీ, లేకపోతే నేను ఈ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను డాడీ అని మిమ్మల్ని అడిగినప్పుడు అది మీకు ఒక సంతోషంగా ఉంటుంది. మీరు కూడా మీ అనుభవాన్ని బట్టి వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు, కొన్ని జాగ్రత్తలు చెప్తారు, వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా మీరు సిద్ధపరుస్తారు. అలా కాకుండా మా అమ్మకేం తెలియదులే, మా నాన్నకేం తెలియదులే, అన్నీ నేనే చూసుకుంటానులే, అన్ని ఇష్టం చేస్తూ ఉంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా నిన్ను బట్టి కొంచెం బాధ అనేది వస్తుంది. కాబట్టి అట్లాగే దేవుని దగ్గర కూడా మనం దేవుని చిత్తాన్ని మనం కనుక్కోవాలి. అంటే ఏ విషయాల్లో కనుక్కోవాలో చెప్తున్నాను మీకు. ఒకటి, మనం చదువుకునే మన స్టడీస్ విషయంలో లేదా మన పిల్లల స్టడీస్ విషయంలో కూడా మనం దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. రెండవది, మన ఉద్యోగ విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోవాలి. ఇక మూడవది, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటిది, మన మ్యారేజ్ విషయంలో కూడా దేవుని చిత్తాన్ని ఏం చేయాలి చెప్పండి, కనుక్కోవాలి. ఇప్పుడంతా హడావుడి అయిపోయింది, కంగారు అయిపోయింది. లేకపోతే వాళ్ళు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఎక్కువైపోయినారు, వాళ్ళని అప్రోచ్ అవుతున్నారే తప్ప దేవుని చిత్తాన్ని కనుక్కోవట్లేదు చాలామంది వారి జీవితాల్లో. అందుకని ఆ వివాహ వ్యవస్థ చాలా తొందరగా ఈ చివరి దినాల్లో పతనం అయిపోతూ ఉంది అంటే తప్పు కాదేమోనండి. ఇదిగో నిన్నే జనవరి 26 ఈ ప్రోగ్రాం అయినాక నన్ను అడగండి, చూపిస్తాను వీడియో క్లిప్పింగు. ఆ పిల్లోడు కర్ణాటకలో ఉంటాడు, పీటర్ గొల్లపల్లి అని. నాకు చాలా బాగా తెలిసినటువంటి ఆత్మీయమైన యవనస్తుడైన పిల్లోడు. తను పెళ్లి కాకముందు నుంచి నాకు ఫేస్బుక్లో పరిచయం. చక్కగా నాతో మాట్లాడుతూ ఉండేవాడు, అన్ని అనుభవాలు పంచుకుంటూ ఉండేవాడు. ఇట్లా ఎప్పుడైనా దేవుని మందిరంలో వాక్య పరిచర్య చేసేవాడు, చక్కటి పాటగాడు, మంచి కుర్రోడు. నిన్న జనవరి 26న అతను చనిపోయాడనే పోస్ట్ చూస్తే షాక్ అయ్యాను నేను. జస్ట్ 2 years బిఫోరే మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంకా పిల్లలు కూడా కలగలేదు అనుకుంటా మేబీ. షాక్ అయ్యాను. ఏమని మిగతా పిల్లల్ని వీళ్ళని అడిగితే నిన్నగాక మొన్న ఎప్పుడో వచ్చింది ఆ న్యూస్. ఏమంటే ఒక పెద్ద లెటర్ రాసి, అది మరి ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది బాగా యూట్యూబ్లో వాటిల్లో. ఒక లెటర్ రాసినాడు, ఏమనంటే, నా భార్య టార్చర్ వల్లే నేను చచ్చిపోయాను, ఆ మాట నా శవం పేటిక మీద రాయండి అంటే వాళ్ళు రాశారు. వాళ్ళు కన్నడలో ఇంగ్లీష్లో అది రాసినారు ఆ మాట. నా భార్య టార్చర్ వల్లే నేను చచ్చిపోయాను, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినాడు. ఇది ఇంకా బాధాకరమైనది. దేవుడు తెలుసు, దేవుని వాక్యం తెలుసు, వాక్యం ప్రకటించేవాడు. అట్లాంటి వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినాడు నిన్న రిపబ్లిక్ డే రోజు, ఆదివారం రోజునట్టు ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ఆ అమ్మాయి ఎంతగా వాడిని టార్చర్ పెట్టిందా అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఏమన్నా వేరే ఎక్కడో చూసి చేసుకున్నది కూడా కాదు. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే, వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారట. ప్రేమించుకుని పెద్దలతో చెప్పి లవ్ ప్లస్ అరేంజ్డ్ మ్యారేజ్ అది. మరి ఆ అమ్మాయి ఏమిటో వాళ్ళ తమ్ముడికి చెప్పుకున్నాడంట ఫోన్ చేసి, మీ వదిన నన్ను బాగా టార్చర్ పెడుతుందిరా, అస్సలు నన్ను సూటిపోటి మాటలు అంటా ఉంది, నేను బాగా తట్టుకోలేకపోతున్నాను, నువ్వు చస్తే బాగుండు అంటుంది పద్దాక, నన్ను నా చావు కోరుకుంటుందిరా అని అంటా ఉంది. పోనీ విడాకులు ఇచ్చేస్తానంటే, విడాకులు ఇస్తే 20 లక్షలు కట్టమందంట. 20 లక్షలు నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టేదని టెన్షన్ ఫీల్ అవుతున్నాడట. మొన్న ఇట్లా సాఫ్ట్వేర్ అయ్యి ఉంటాడు. మన ఆఫీస్ మీటింగ్లో ఏదో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఫోన్ చేసి గొడవ చేస్తే అది ఆఫీస్ వాళ్ళని ఉద్యోగం తీసేసినారు. ఇప్పుడు ఒక పక్కన ఉద్యోగం లేదు, ఈ అమ్మాయి ఏమో 20 లక్షలు ఇస్తే నేను నీతో వస్తానంటుంది, సూట్ కేసు తీసుకుని తన దారిని తను వెళ్ళిపోతుందట, నువ్వు చచ్చినాగా నేను రానంటుందంట. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి, ఆ న్యూస్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక అబ్బాయి ఇంకా ఈ టార్చర్ తట్టుకోలేక ఒక లెటర్ రాశాడు, డాడీ ఐఎమ్ సారీ, నేను ఇలా చచ్చిపోతున్నాను అని. మిగతా తనకు ఒక అన్న తమ్ముడు ఉన్నట్లున్నారు, వాళ్ళకి చెప్పాడు, అమ్మ నాన్నని జాగ్రత్త చూసుకోండి, నేను పింకీ, అమ్మాయి పేరు ఫీబే అట, పింకీ అంటారట, ఆ అమ్మాయి టార్చర్ వల్లే నేను చచ్చిపోతా ఉన్నాను, నా శవపేటిక మీద ఆ మాట రాయండి, నేను నా భార్య టార్చర్ వల్లే నేను చచ్చిపోయానని రాయండి అంటే వాళ్ళు అట్లా రాసి పెట్టినారు. ఆ ఫొటోస్ కూడా చూపెట్టినారు దాంట్లో. చూడండి ఎందుకు ఈ పరిస్థితి చెప్పండి. యవనస్తుడు, వీళ్ళ వయసు ఉంటుందేమో అంతే, చాలా మంచి కుర్రోడు, చాలా నిదానస్తుడు, చక్కగా వాక్య పరిచయం చేసేవాడు సంఘంలో. పెళ్లి కాకముందు నుంచి పరిచయం నాకు. 2 సంవత్సరాలు పెళ్ళయి, పోనీ పెద్ద జీవితం ఏమన్నా జీవించి శ్రమలు కష్టాలని వెళ్ళి భరించాడంటే ఏం లేదు. 2 మరి ఆ అమ్మాయి కూడా కొంచెం ఆలోచించాలి కదా, మరి ఏం టార్చర్సో, మరి ఈ సూటిపోటి మాటలేంటో, ఈ ప్రేమలేంటో, ఈ వ్యవహారాలేంటో, ఇవేంటో. అసలు ఇప్పుడు బయట ప్రపంచం ఎట్లుందంటే అట్లుంది, అంత దారుణంగా ఉందన్నమాట బయట ప్రపంచం.
దానికంటే నన్ను అడిగితే బ్రతికే కొద్ది రోజులైనా సరే శుభ్రంగా ఏ పెళ్లి పెటాకులు లేకుండా ప్రభు సేవ చేసుకుంటూ ఈ మెంటల్ టార్చర్లు, మెంటల్ టెన్షన్లు పడి ఆత్మహత్యలు చేసుకుని చచ్చే కంటే కూడా ప్రశాంతంగా దేవుని సేవ చేసుకుంటూ దేవుని కోసం చస్తే రేపొద్దున దేవుని దగ్గర బహుమానమైన ఉంటుందేమో మనకి. ఎందుకు ఈ పిల్లలు అర్థం చేసుకోనప్పుడు? అసలు ఇప్పుడున్న పిల్లలకి ఏమీ అర్థం కావట్లేదు. అసలు సంసారం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, కాపురం అంటే ఏంటి, అతను ఎంత కష్టపడుతున్నాడు నా కోసం, అసలు మనం అతనికి ఎంత మోరల్గా ఎంత సపోర్ట్ ఇవ్వాలి ఏంటి అనేది అర్థమే లేదు అసలు పిల్లలకి. ఎంతసేపు డబ్బు, సంపాదన, విచ్చలవిడి జీవితం, హోటల్స్. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూస్తా, పొద్దున 5 దగ్గర నుంచి రాత్రి 1 గంట వరకు అసలు ఏ ఒక్క హోటల్ ఖాళీగా ఉండదు. నేను అనుకుంటాను ఈ హైదరాబాద్లో ఆడవాళ్ళు అసలు ఇంట్లో వంటే చేయరేమో అనుకుంటాను. ఇంత చిన్న దోశ వేస్తాడు, ఇంత చిన్న చిట్టి దోశ, దానికి పేరు చిట్టి దోశ. ఇంత చిన్న దోశ అంతే, 50 రూపాయలు. ఆ చిట్టి దోశకి రాత్రి 10 వరకు కూడా భార్య, పిల్లలు, భర్త అందరు అక్కడ లైన్లో నుంచుని ఉంటారు చిన్న చిట్టి దోశ కోసం. నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి లాగ్ గోపు మీద కొట్టి ఇంత పిండి కలుపుకుని ఇంట్లో మీ భర్తకి 4 దోశలు వేయలేకపోతున్నావా అమ్మాయి, ఇక్కడికి వచ్చి లైన్లో నుంచి నా చిట్టే దోశ 50 రూపాయలు ఇచ్చి తింటున్నారని అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అట్లా అయిపోయినారు. వాళ్ళకి ఏమి మంచి చెడు జీవితము ఇదేమి అర్థం కావట్లేదు వాళ్ళకి. కాబట్టి నేనేమంటానంటే, జాగ్రత్త యవనస్తులైనటువంటి పిల్లలారా, మీ మ్యారేజ్ విషయంలో కూడా దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తాన్నే మనం ఏం చేయాలి? జరిగించాలి. చాలామంది చేసే తప్పేంటంటే, మన చిత్తాన్ని దేవుడు చేయమని చెప్తాం మనం. ఉదాహరణ చూడండి, మనమే ఒక అమ్మాయిని చూసుకుంటాం, మనమే వెళ్ళి సంబంధం మాట్లాడుకొచ్చుకుంటాం, మనమే కట్న కానుకలు, బంగారాలు ఇవన్నీ మాట్లాడేసి వచ్చుకుంటాం, మనమే ఒక మంచి రోజు డేట్ కూడా ఫిక్స్ చేసుకుని వస్తాం, అన్నీ మనమే చూసుకుంటాం. చూసుకుని వచ్చిన తర్వాత వచ్చి పాస్టర్ గారికి చెప్తాం. ఏమని? పాస్టర్ గారండి, మా అబ్బాయికి మంచి సంబంధం వచ్చిందండి, లేకపోతే మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందండి. ఇప్పుడు మీరేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థన ఎందుకు? అన్నీ నువ్వే సెట్ చేసేసుకున్నావుగా. సరే ప్రార్థన వచ్చో ప్రార్థన కూడికి. ప్రార్థన కూడా ఏమని నువ్వు చేస్తావు ముందు ప్రార్థన. ఏమని? ప్రభువా, మా అబ్బాయికి పలానా ఊరిలో మంచి సంబంధం వచ్చిందయ్యా. ఏం సంబంధం? నువ్వే చెప్పావు. మంచి సంబంధమో ముంచే సంబంధమో ఆయన చెప్పాలి, నువ్వే ఆయనకి చెప్తున్నావు. మంచి సంబంధం వచ్చిందయ్యా. ఎవరు చెప్పినారు నీకు మంచి సంబంధం అని? వాడు మంచోడో ముంచేవాడో, ఆ అమ్మాయి మంచిదో ముంచేదో ఎప్పుడు తెలుస్తుంది నీకు? నీ ఇంటికి వచ్చిన ఒక 3 నెలలు తెలుస్తుంది. అప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నా కానీ అది పెళ్ళి, కాంట్రాక్ట్ కాదు. మ్యారేజ్ ఈజ్ ఎ కోవెనెంట్, ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్. నిబంధన ఒకసారి జరిగితే చచ్చే వరకు అంతే. ఇప్పుడు అది కాంట్రాక్ట్ అయిపోయింది. 3 నెలల, 4 నెలల, సంవత్సరమా, నువ్వు కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు అట్లా వెళ్ళిపోతున్నారు. అసలు దానికి ఒక నిబంధన ఉందని, వివాహ వ్యవస్థ ఒక పరిశుద్ధమైనదని, అసలు ఆ వివాహ వ్యవస్థలో ఉన్న గౌరవమే లేదు అసలు ప్రజలకు. నువ్వే చెప్పేస్తున్నావు వాడు మంచోడు, అన్నీ బాగున్నాయి, వాళ్ళు మంచి ఆస్తిపరులు, బాగా మంచి ఉద్యోగము, మంచి శాలరీ అన్నీ చెప్తున్నావు. అన్నీ చెప్పి ఏమంటున్నావు? ఈ పెళ్ళి ఎట్లాగైనా సరే జరగాలి అంటే ఇది నీ చిత్తం. ఇది నీ చిత్తాన్ని దేవునికి ఏం చేస్తున్నావు? నువ్వు ట్రాన్స్ఫర్ చేసి దేవుని మీద రుద్దుతున్నావు. తప్పది. ఎన్ని చూస్తున్నాం టీవీల్లో వాటిల్లో చూడండి. ఈ కేసులో ఈ అబ్బాయి చచ్చిపోయినాడు, ఇంకొక కేసులో ఆడెవడో గురుమూర్తాడెవడో, ఇంకో కేసులో ఆడ అమ్మాయిని చంపి మొక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడికి ఇచ్చి బొయ్యికిల్ని పొడి చేసి మొత్తం ఇంత కథ చేశాడు. ఆడికి కొంచెం ధైర్యం కలిగినోడు కాబట్టి నేనెందుకు చావాలా? అవసరమైతే జైలుకి వెళ్తాను, 10 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వస్తాను, బెయిల్ మీద వస్తాను, ఇంకొక అమ్మాయిని చేసుకుంటాను అనుకున్నాడు. వాడికి కొంచెం ధైర్యం వస్తాడు కాబట్టి ఒక దెబ్బకి నరికాడు, పార్ట్లు చేశాడు, ఫ్రిడ్జ్లో పెట్టాడు, రోజుకో పార్ట్ చొప్పున ఉడికించాడు, పడేసాడు అవతల. ఈ కేసులో ఈ అబ్బాయి ధైర్యం లేదు కాబట్టి ఈ అబ్బాయి చచ్చిపోయినాడు. ఎందుకు ఇట్లాంటివి చెప్పండి? చక్కగా మానసిక ప్రశాంతత లేనటువంటి జీవితాలు, ఈ పెళ్ళిళ్ళు ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు ఈ వివాహ వ్యవస్థ ఇట్లా పతనమైపోవడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటి? మీరే ఆలోచించి చెప్పండి. సింపుల్, దిస్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తము కాదు అన్న విషయాన్ని మనం గ్రహించట్లా. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, కూచిపూడిలో నేను వాక్యం చెప్తుంటే. అన్న, నేను ఒకడిని ప్రేమించానన్నా అంది. ఆ అమ్మాయి బీటెక్ చదువుతుంది. ఎవరిని ప్రేమించావు అని అడిగినాను.
మా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు దారిలో ఒకడు స్కూటర్ మెకానిక్ ఉంటాడన్న, ఆడిని ప్రేమించాను. సిగ్గుందా నీకు అని అడిగినా నేను. నువ్వేం బీటెక్ చదువుతున్నావు, ఆడేమో స్కూటర్ మెకానిక్ అంటున్నావు, ఆడిని ఎట్లా ప్రేమించావు? సరే మంచిది, ప్రేమించావు. మరి వాడేమో అన్యుడు, నువ్వేమో దేవుని మందిరానికి వచ్చేదానివి, బాప్టిజం తీసుకున్నావు, చెయ్యి ఎత్తుతావు, బలలో చెయ్యి వేస్తావు. మరి ఇప్పుడు ఆయన ఎట్లా పెళ్లి చేసుకుంటావు? ఇది దేవుని చిత్తమో కాదో తెలుసుకోకుండా ఎట్లా చేసుకుంటావు అని అడిగా. దేవుని చిత్తమేనన్నా అంది. అవునా, ప్రార్థన చేసుకున్నావా, దేవుడు నీకు బయలుపరిచాడా, ఎట్లా చెప్పినాడన్న. ఒకరోజు అన్న నేను కాలేజ్ బస్సులో కాలేజ్కి వెళ్తా ఉంటే ఇట్లా అనుకున్నాను, వీడే నా చిత్తమా కాదా అని అనుకుంటా మనసులో అనుకుంటా కిటికీలోంచి ఇట్లా చూడంగానే నా పక్కన ఆటో వెళ్తుంది, ఆటో మీద నా మనసంతా నువ్వే అని రాసున్న టైటిల్ ఉందన్న, కన్ఫర్మ్ చేసినాను అంది. నవ్వాలో ఏడవాలో నాకు ఏం అర్థం కాలేదు. నువ్వు పిచ్చిదానివే మంచిదానివే, ఆటో మీద వెళ్తుంటే ఇన్ని ఒక కొటేషన్ ఏంటి 100 కొటేషన్లు, ఇది దేవుని చిత్తం ఎట్లా అవుతుంది? ఎంత అమాయకురాలో చూడండి ఆ పిల్ల. బీటెక్ చదువుతుంది, వాళ్ళ నాన్న ఎంత కష్టపడి అమ్మాయిని బీటెక్ చదువుతుంటే వాడెవడో స్కూటర్ మెకానిక్ని ప్రేమించిందట. దేవుని చిత్తమా కాదో కనుక్కోవాలంటే ఆటో వెనకమాల క్యాప్షనే దేవుని చిత్తమని కన్ఫర్మ్ చేసేసుకుంది ఈ అమ్మాయే. ఎంత బాధాకరమైన సంగతి అండి. ఇలాంటి నా 23 సంవత్సరాల సేవా జీవితంలో నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినటువంటి పిల్లల జీవితాల్లో ఎన్నో చూస్తూ వచ్చినా నేను ఇట్లాంటి మ్యాక్సిమం ఏదో 1-2 కేసులు మేబీ సక్సెస్ అయినాయేమో, కానీ మ్యాక్సిమం 98% ఫెయిల్యూర్స్ అవుతా వచ్చింది. ఎందుకంటే అది పొసగదు, రెండు కూడా మ్యాచ్ అవ్వవు. అదే చెప్పింది, వెలుగుకి చీకటికి పొత్తు కుదరదు, బెలియాలకి క్రీస్తుకి. కొంతమంది మా అమ్మాయిలు ఏమనే వాళ్ళంటే, లేదన్నా ఆ అబ్బాయి నేను ఎలాగైనా సరే నేను మార్చుకుంటానన్నా అనేవాళ్ళు. నువ్వు రాసి పెట్టుకో, నేను బ్రతికే ఉంటా, నువ్వు బ్రతికే ఉంటావు, నువ్వు రాసి పెట్టుకో. నీ పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత నాకు కనపడి మళ్ళీ చెప్పు, నేను చెప్తుంది నువ్వు రాసి పెట్టుకో. నువ్వు అబ్బాయిని మార్చుకుంటానన్నావు కదా, మార్చుకుంటానంటే వాడిని ప్రతి ఆదివారం నువ్వు మందిరంలో తీసుకొచ్చి కూర్చోబెట్టింది మార్చుకుంటావు. అది జరిగిందో లేదో సంవత్సరం తర్వాత నువ్వు చెప్పు. ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తున్నా, రాసి పెట్టుకో. సంవత్సరం తర్వాత నేను చెప్పింది జరిగిందో లేదో అది కూడా చెప్పన్నాను. ఈ రోజు మొదలుకుని నువ్వు మళ్ళీ సంవత్సరం అయ్యే వరకు కూడా వాడు నిన్ను ప్రతి వారం నిన్ను సినిమా హాల్ తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, ఇది గ్యారంటీ, రాసి పెట్టుకో. నువ్వు వాడిని దేవుని మందిరంలో కూర్చోబెడతావా, వాడు నిన్ను సినిమా హాల్లో కూర్చోబెడతాడో నువ్వు రాసి పెట్టుకో అన్నా. అలాగే సినిమా హాల్ కూర్చోబెట్టాడు. మేమే ఊరికే చెప్పము. సంవత్సరం తర్వాత చెప్పాను, నువ్వు అన్నావు నేను ఆ రోజు మార్చుకుంటానని, నువ్వు మార్చుకోలేవు. ఎందుకు మార్చుకోలేవో చెప్పనా? ఉదాహరణకి నువ్వు ప్రభువుని అంగీకరించిన అమ్మాయివి అంటే స్పిరిచువల్గా నీ స్టాండర్డ్స్ హైలో ఉన్నాయి. అంటే నువ్వు టేబుల్కి పైన ఉన్నావు అనుకుందాం ఉదాహరణకి. నువ్వు ప్రభువుని అంగీకరించి బాప్టిజం తీసుకున్న అమ్మాయి కాబట్టి, ఆ అబ్బాయి ప్రభువుని అంగీకరించలే, వాడు లోకస్తుడు, లోక సంబంధమైన వ్యామోహాలు కలిగినోడు, అంటే వాడు కింద ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు పైనున్న నువ్వు కింద ఉన్న అబ్బాయిని నువ్వేమన్నావంటే నీ భాషలో, అన్నా నేను వాడిని నేను మార్చుకుంటానన్నా, ఎలాగైనా నేను మందిరానికి తీసుకొస్తానన్నా, మార్చుకుంటాను అన్నావు. అంటే దాని అర్థం ఏంటి? పైనున్న నువ్వు కిందన్న వాడికి చెయ్యిచ్చి ఆడిని నేను టేబుల్ పైకి తీసుకొస్తానన్నా అన్నావు. నేనన్నాను నువ్వు రాసి పెట్టుకో, ఆడు కింద ఉన్నాడు, నువ్వు పైన ఉన్నావు. నువ్వు పైనుంచి చేయించి వాడిని పైకి లాగడం అనేది కుదిరే పని కాదు. ఆడే నిన్ను కరెక్ట్గా 4 రోజులకి కింద నుంచి నీ పై చేపట్టుకుని నేను కిందకి లాగుతాడు, రాసి పెట్టుకో అన్నాను. అదేనా జరిగేది? కాదా? అదే జరుగుతుంది. దానివల్లే ఈ విఫలమవుతూ ఉన్నాయి. వివాహ వ్యవస్థ అనేది పతనమవుతూ ఉందంటే తప్పు కాదేమోనండి. దేవుని చిత్తం కనుక్కోవాలి. ఇప్పటికీ బ్రతికే ఉన్నారు బెంగళూరులో జాక్ పూనెన్ గారు, సిఎఫ్సి, 80 సంవత్సరాలు పైబడిన వయసు అయిపోయింది ఇప్పటికి. ఆయన జాక్ పూనెన్ గారి జీవిత చరిత్ర చదవండి. జాక్ పూనెన్ గారికి దైవజనుడు భక్సింగ్ గారు అంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. ఎంత అభిమానం అంటే ఆయన చిన్న వయసులోనే, ఈజ్ ఎ కేరళ, చిన్న వయసులోనే అంటే 25-26 వయసు, ఆయన వయసులోనే ఇండియన్ నేవీలో ఆయనకి జాబ్ వచ్చింది. చాలా షార్ప్ మైండెడ్ పర్సన్. అయితే దేవునిలో మంచి భక్తి కలిగిన వాడు. ఒక రోజున ఆయన గదిలో ఉండి బైబిల్ చదువుకుంటా ఉంటే దేవుడు మాట్లాడుతూ, జాక్
నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేసి సంపూర్ణంగా నువ్వు దేవుని సేవకు ఎప్పుడు వస్తావు అని అడిగితే ఆయన ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా, ఒకవేళ నేను సంపూర్ణంగా రాజీనామా చేసి దేవుని సేవకు రావడం అనేది నీ చిత్తం అయితే దాని కన్ఫర్మేషన్ కావాలి నాకు. ఎలా అంటే కన్ఫర్మేషను, నువ్వు ఏ మాట అయితే అన్నావో అదే మాట నేను ఎక్కువగా అభిమానించేటటువంటి సేవకుడు కూడా అదే మాట అడిగితే ఇది నీ చిత్తము అని నేను కన్ఫర్మ్ చేసుకుంటానయ్యా అని ప్రార్థన చేసుకుని కూర్చున్నా అంట. డోర్ నాక్ చేసిన సౌండ్ వినపడితే డోర్ తీశాడు. తలుపు తీస్తే ఎదురుగుండా బక్సింగ్ గారు. బక్సింగ్ గారు ఆ డోర్లో కూడా రాకుండానే ఆయన అడిగంటే, జాక్, నువ్వు నీ నేవీ ఉద్యోగానికి రాజీనామా చేసి నువ్వు ఫుల్ టైం సేవకు ఎప్పుడు వస్తావు? అప్పుడు ఇది దేవుని చిత్తం అని కన్ఫర్మ్ చేసుకుని రిజైన్ లెటర్ ఇస్తే సంవత్సరం వరకు ఇండియన్ గవర్నమెంట్, భారతదేశం ఆయనకి రిజైన్ యాక్సెప్ట్ చేయలేదు. నీలాంటి మంచి ఆఫీసర్ని మేము పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు, సంవత్సరం వరకు ఈ లెటర్ని మేము హోల్డ్లోనే పెడతాం, నువ్వు ఎప్పుడైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అంటే, లేదండి, ఒక్కసారి నేను కమిట్ అయితే దేవునితో తీర్మానం చేసుకున్నాక నేను మళ్ళీ రాను, నన్ను దేవుడి సేవకు పిలిచాడు. వచ్చా. ఆ తర్వాత బక్సింగ్ గారు పిలిచి, జాక్ ఇట్రా, రాయవెల్లూరులో డాక్టర్ యానీ అని ఒక డాక్టర్ ఉంది, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇది నీ వివాహం పట్ల దేవుని చిత్తం, దేవుడు నాకు ప్రార్థన చేసినప్పుడు బయలుపరిచినాడు అన్నాడు. అంతే. సరే అన్నా అనుకున్నా. మళ్ళీ మనిషి కదా, కొంచెం ఎక్కడో ఉంటుందిగా. డాక్టర్ యానీ అంటే ఇప్పుడులాగా వాట్సాప్లు లేవు, ఏం లేదు, నీకు వాట్సాప్లో ఫోటో పంపిస్తాను, డీటెయిల్స్ పంపిస్తాను, టక్మని వచ్చేస్తున్నాయి. ఆ అమ్మాయి బాగుందా, ఆ అమ్మాయి ఏ కలరు, ఆ అమ్మాయికి ఏం క్యాస్ట్, ఆ అమ్మాయి హైట్ అంతే మొత్తం మనం చూసుకుని ఓకే అనుకున్నాం. అప్పుడు ఏమన్నా ఏం లేవుగా. సరే అన్నాడు, కానీ మరి ఏదో మనసులో కొంచెం, అంటే ఆ అమ్మాయి ఎట్లా ఉంటుందో, నేనేమో పొడుగ్గుంటాను, ఆ అమ్మాయి ఎట్లా ఉంటుందో, మరి బాగుంటుందో బాగోదో, ఎందుకైనా మంచిది, అన్నకి చెప్తే తిడతాడు అని చెప్పి సైలెంట్గా ఆయనకి చెప్పుకోకుండా ఒకరోజు ఆదివారం రాయవెల్లూరు వెళ్ళాడట. వెళ్ళి చర్చిలో లాస్ట్లో కూర్చున్నాడంట. ఇలా కూర్చుంటే ఆ అమ్మాయి వస్తుంది కదా, చూద్దాము అసలు బాగుందా, ఎవరినైనా ఎంక్వైరీ చేసుకుందాము సీక్రెట్గా, మళ్ళీ అన్నకి తెలిస్తే చంపేస్తాడు కాబట్టి ఆయన చెప్పకూడదని వెళ్ళాడు. కూర్చున్నాడు. ఇలా కూర్చుంటే ఇటు పక్కన ఒక ఆయన వచ్చి కూర్చున్నాడంటే, పెద్ద ఆయన, ఇటు పక్కన ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు మామూలుగా చర్చిలో కింద. ఈలోపు యానే బైబిల్ తీసుకుని చర్చిలోకి వచ్చి అట్లా కూర్చుందట ఆ అమ్మాయి, యవనస్తురాలు. అనుకోకుండానే ఈ ఇద్దరు, ఇటు పక్క ఆయన ఇటు పక్క ఆయన మాట్లాడుకుంటూ మధ్యలో ఈయన ఉన్నాడట. యానీ వచ్చింది చూడు. యానీ చాలా మంచి పిల్ల, యానీ చాలా చిన్న వయసులోనే డాక్టర్ చేసింది. ఆ అమ్మాయి ఎంత మంచి పిల్ల అంటే, ఇంత చిన్న వయసులోనే, ఇంకా పెళ్ళి కూడా కాలేదు ఆ అమ్మాయికి, అయినా కానీ ఆ అమ్మాయికి పేదల పట్ల ఎంతో భారం. పేదల దగ్గరికి వెళుతుంది, వాళ్ళకి చక్కగా పరిచర్య చేస్తుంది, వాళ్ళకి మందులు ఇస్తుంది, వాళ్ళని డాక్టర్గా చూస్తుంది, వాళ్ళకి సువార్త చెప్తుంది, చాలా మంచి అమ్మాయి అని ఈయన ఇద్దరు చెప్పుకుంటున్నారంటే ఇవన్నీ చెవిలో పడతా ఉన్నాయి. వీళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు ఆ అమ్మాయి గురించి? అది దేవుని చిత్తము అని తెలియజేయడానికి కొరకు దేవుడు వీళ్ళిద్దరికి ఏం చేసినాడు, చెప్తూ వచ్చాడు. అప్పుడు వెంటనే, ప్రభువా నన్ను క్షమించు, ఇది నీ చిత్తమో కాదో అని నేనే టెస్ట్ చేయడానికి వచ్చాను, సరే అయినా కానీ నువ్వు వీళ్ళిద్దరి చేత చెప్పించావు, నన్ను క్షమించు, దైవజనుడు ఒకసారి చెప్పినాడంటే ఇంకా అది ఖచ్చితమే అని చెప్పి వెళ్ళిపోతే, అప్పుడు వాళ్ళిద్దరికి బక్సింగ్ గారు పెళ్లి చేశాడు. బక్సింగ్ గారు పెళ్లి చేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి, మీరు ఈ రోజు నుంచి పూర్తిగా సేవకు వెళ్ళండి అంటే సేవకు వెళ్ళారు. 4 కొడుకులు పుట్టారు. ఈరోజు 4 కొడుకులు సేవకులే. మొత్తం 6 సేవకులే వీళ్ళు. 4 కొడుకులు, జాక్ పూనన్ గారు, యానే పూనన్. నిజమే ఆమె, నేను కాకినాడలో వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు అంతా వెళ్ళేవాడిని. యానే ఎంత సింపుల్గా ఉంటుందంటే వచ్చి అట్లా కింద కూర్చుంటుంది. ఈమె జాక్ పూనన్ గారి వైఫ్ అంటే ఎవరు నమ్మరు అన్నమాట. ఆమెను పిలిచి ఏదైనా చిన్న సాక్ష్యం చెప్పడానికి రండి మేడం అంటే అప్పుడు వచ్చినప్పుడు, ఈమెనా మన పక్కన కూర్చుంది అనుకోండి, అంత సింపుల్గా ఉంటుంది. చూసారా వాళ్ళ జీవితం ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, 4 మగపిల్లలకి జన్మనిచ్చారు, అందరు బ్రతికే ఉన్నారు చక్కగా, భార్యాభర్తల పిల్లలు అందరూ. 4 మగపిల్లలకి జన్మనిచ్చినారు, 4 మగపిల్లలు ఈ రోజున పూర్తి సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి ప్రతి దాంట్లో కూడా. దేవుని చిత్తం లేకుండా మనం ఏది చేసినా కూడా ఇక మనకి అక్కడి నుంచి అన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి, కష్టాలు ఎదురవుతాయి. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఏమని రాయబడి ఉంది? యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం.
ఉమ్, ఉమ్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎందుకు వచ్చాడంటే భూమి మీదకి? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు నేను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు కూడా ముందు ఆ మాట చెప్పండి. ఆయనకు కూడా ఒక ఇష్టం ఉంది. నీకొక ఇష్టం ఉంటుంది, నాకొక ఇష్టం ఉంటుంది, తనకు ఒక ఇష్టం ఉంటుంది కదా. అట్లాగే అందరు ఎవరి ఇష్టాలు వాళ్ళే కదా. నువ్వు కాఫీ ఎందుకు తాగుతున్నావు అని నేనంటే, కాఫీ అంటే నాకు ఇష్టం అంకుల్. నేను కాఫీ తాగను, నేను టీ తాగుతానంటే టీ అంటే నాకు ఇష్టం. కాబట్టి నా ఇష్టం నాకుంది, నీ ఇష్టము నీకు. అట్లాగే యేసుప్రభు వారికి కూడా ఒక ఇష్టం ఉందట. కానీ ఆయన ఏమన్నాడు? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు అన్నాడు. అంటే ఆయన ఇష్టాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన చంపేసుకున్నాడు. ఆయన ఇష్టాన్ని సిలువేసేసుకున్నాడు. వేసుకుని ఇప్పుడు అంటున్నాడు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలా, పరలోకం నుండి నన్ను పంపించిన నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి దిగివచ్చేతను. ఇప్పుడు ఆయనే మనకి ఇన్స్పిరేషన్, ఆయనే మనకి రోల్ మోడల్. నేను కూడా ఒక మాట చెప్పనా? ఏ రోజునైతే నువ్వు యేసు ప్రభు వారిని అంగీకరించావో, ఏ రోజునైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బహిరంగంగా బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చావో, ఆ రోజున మన ఇష్టాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి చెప్పండి? చంపేసుకోవాలి. అంతే. మన ఇష్టాన్ని కూడా సిలువేసేసుకోవాలా. అదే చెప్పినాడు పౌలు, ఇక నువ్వు జీవించు వాడను నేనుగాను, క్రీస్తే నా యందు జీవించు. అంటే నేనేమైపోయాను? ఆల్రెడీ చచ్చిపోయాను. నేనుగా జీవిస్తుంది, ఐఎమ్ డెడ్. క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను లోకానికి, లోకము నాకు. మేమేం చేసుకున్నాం? సిలువేసేసుకున్నాం. అంటే చచ్చిపోయాను. ఇక నుంచి నా ఇష్టము కాదు నేను నెరవేర్చాల్సింది. ఎవరిష్టము? దేవుని చిత్తము. జాగ్రత్త సంగమా, నువ్వు ప్రభుని అంగీకరించి ప్రభు వల్ల చేయి వేస్తూ ప్రభుని ఆరాధిస్తున్నావు అంటే నీ ఇష్టం చచ్చిపోవాలంతే. ఇంకా నీ ఇష్టం సిలువేసేసుకోవాల్సిందే. నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే. నెరవేర్చాడా? నెరవేర్చలేదా? చూడండి యోహాను సువార్త 17:4 ఏమన్నాడు? యోహాను సువార్త 17:4 తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్నేం చేశాను? మహిమపరిచాను. చూసావా? సంపూర్ణముగా దేవుని చిత్తాన్ని ఏం చేసినాడట? నెరవేర్చా. అందుకన్నాడు సిలువలో 6వ మాట, ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? ఏ తండ్రి పని నిమిత్తమైతే నన్ను ఈ భూమి మీదకి పంపబడుతూ వచ్చినానో ఆ తండ్రి పనిని నేను సంపూర్ణముగా నేనేం చేసిన? కంప్లీట్ చేసి. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తికి ఉదాహరణ ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే మనకి రోల్ మోడల్, ఆయనే మనకి ఇన్స్పిరేషన్, ఆయనే మనకి మాదిరి. మరి దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వాడికి ఉదాహరణ చూడాలిగా. చూడండి లూకా సువార్త 16వ అధ్యాయము 24 చూడండి. 24 ఏముందో? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి ముంచి చలాచుడు లాజరును పంపుము, నేను అగ్నిజాలను లేతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు కాబట్టి నీవు యాతన పడుచున్నావు. చెప్పండి, వాడు చేసిన తప్పేంటి? తండ్రి అయిన అబ్రహామా అని అంటున్నాడు అంటే బహుశా ఎవరై ఉంటాడు వీడు? అబ్రహామును చూసి తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడంటే ఎవరై ఉంటాడు? దేవుని మందిరానికి వచ్చేవాడే, దేవుని వాక్యాన్ని వింటున్నాడు. అబ్రహాం గురించి తెలుసు, పరలోకం గురించి తెలుసు, పాతాళం గురించి తెలుసు, అన్నీ తెలుసు. అందుకని డైరెక్ట్ గా తండ్రి అయిన అబ్రహామా అని సంబోధించగలిగిన. తెలియనోడు కాదు, దేవుడు అంటే తెలియనోడు కాదు, దేవుని వాక్యం అంటే తెలియనోడు కాదు. చిన్న వయసు నుంచి దేవుడు ఎవరో, దేవుని వాక్యం ఏంటో, దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, దేవుని యొక్క ఏర్పాటు ఏంటో సమస్తము తెలిసినటువంటి వాడే. మరి డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ యాతన పడుతున్నాడు, కేకలేస్తున్నాడు, కొంచెం ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వండి అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, అబ్బాయ్ నువ్వు భూమి మీద బ్రతికిన నాళ్ళు కూడా నీకిష్టమైనట్లు బ్రతికావు, నీ చిత్తాన్ని నెరవేర్చుకున్నావు, మనుషులను సంతోష పెట్టావు, కాబట్టి ఇప్పుడు నీవు యాతన పడుచున్నావు అన్నాడు.
చూసావా? దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చని వ్యక్తి పాతాళంలో యాతన పడుతున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. నీ సంగతి ఏంటి బిడ్డ? ఈ రోజున చాలా మంది ఇళ్లల్లో, చాలా మంది పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లల్లో ఎంతమంది ఏ వయసు నుంచి? ఇదిగో ఈ వయసు నుంచి, ఈ వయసు నుంచి పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లల్లో పెద్ద వయసు వచ్చిన వారి వరకు కూడా వాళ్ళ ఇళ్లలో ఎక్కువగా వినపడే పదం ఏంటి చెప్పండి? రోజుకి కనీసం 5-6 సార్లు అయినా వినపడే పదం ఏంటి? నా ఇష్టం. ఎందుకురా ఈ షర్ట్ వేసుకున్నావు? నా ఇష్టం. ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు వస్తున్నావు నువ్వు దేవుని మందిరానికి? నా ఇష్టం. హెయిర్ స్టైల్ ఎందుకు నువ్వు అట్లా చేయించుకున్నావు? క్రాఫ్ ఎందుకు అట్లా చేయించుకున్నావు? నా ఇష్టం. ప్రతిదీ ఏంటిది? అది నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. మంచిది, అట్లాగా అనండి, నా ఇష్టం, నా ఇష్టం అని. నా ఇష్టం, నా ఇష్టం అన్నోడు ఎక్కడికి పోయాడు? నువ్వు కూడా అంతే రేపొద్దున. మరి యేసు ప్రభు ఏమన్నాడు గెత్సెమనే వనంలో? నా ఇష్టం, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆయన ఎక్కడున్నాడు? పరలోక రాజ్యం. మరి నువ్వెందుకు నా ఇష్టం, నా ఇష్టం అంటున్నావు? ఏది అడిగినా ఎందుకు తీసుకున్నావు ఈ కోర్సు? నా ఇష్టం. ఎందుకు మాట్లాడుతున్నావు ఆ అబ్బాయితో? నా ఇష్టం. జాగ్రత్త స్నేహితుడా, నీ ఇష్టం కాదు. ఏ రోజునైతే నువ్వు ప్రభువుని అంగీకరించావో నీ ఇష్టం ఏమైపోవాలా? చచ్చిపోవాలి, సిలువేసేసుకోవాలి. మీరు మీ సొత్తు కాదన్న విలువ పెట్టి, ఎంత విలువ ఇచ్చుకున్నాడు నిన్ను దేవుడు? చెప్పు. బిల్ గేట్స్ ఎవరినైనా, అంబానీని అడిగి తెచ్చేసి వెల చెల్లించేద్దాం, ఇక మన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుదాం. ఎంత వెల పెట్టుకున్నాడు నిన్ను? వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, ఆ రుణము తీరక అట్లు ఉండవలసింది. ఏమాత్రం కూడా నువ్వు రుణం తీర్చలేనంత విలువైనటువంటి రక్తమిచ్చుకున్నాడు నిన్ను దేవుడు. అందుకన్నాడు నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. మరి నీ ఇష్టమని ఎట్లా అంటున్నావు? దేవుని ఇష్టమై ఉండాలి. దేవా, నేను ఇట్లా నడవడం నీ ఇష్టమేనా? నేను ఇట్లా మాట్లాడడం నీ ఇష్టమేనా? నేను ఈ బట్టలు వేసుకోవడం నీ ఇష్టమేనా? ప్రతిది దేవుని ఇష్టమే, నీ ఇష్టం కాదు. నేను నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లు నేనుంటా, నువ్వెవడో నాకు చెప్పడానికి అనడానికి లేనే లే. అట్లా నా ఇష్టం, నా ఇష్టం అంటే పాతాళంకి వెళ్తావు. జాగ్రత్త స్నేహితుడు, నువ్వు అట్లా వెళ్ళడం దేవుని ఇష్టం కాదు. అందుకని యేసు ప్రభువారు అన్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ప్రభువా 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 అని ప్రార్థన చేసేవాడు ప్రతోడు ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరడు. కానీ మరి ఎవరు వస్తారు? పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి చిత్తమును జరిగించువాడే పరలోక రాజ్యంలోనికి వస్తాడన్నాడు. యోహాను రాశాడు మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, లోకము, దాని ఆశ, దాని నటన సమస్తము కూడా ఏమైపోతుందో తెలుసా? గతించిపోతుంది, నశించిపోతుంది. కానీ దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరం ఏం చేస్తాడు? నిలిచి ఉంటాడు. దేవుని చిత్తం అంటే అంత ఇంపార్టెన్స్ బిడ్డ. దేవుని చిత్తానికి మనం అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. చాలా మంది వారి జీవితాల్లో ఎందుకు సఫర్ అవుతున్నారంటే బహుశా దేవుని చిత్తాన్ని చేయట్లా, వాళ్ళ సొంత చిత్తాన్ని చేసుకుంటున్నారు, అందుకే సఫర్ అవుతున్నారు. నేను ఒక మాట చెప్పనా, నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునేటప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు మౌనంగానే ఉంటాడు. ఇది వాస్తవం. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ ఎందుకు నా ప్రార్థన దేవుడు వినట్లేదు, ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు దేవుడు నాకు అన్నింటిని ఎందుకు చూడట్లేదు అనుకుంటావు. సింపుల్, దేవుడు అంటాడు, నన్ను నా చిత్తం చేయట్లా, నువ్వు నీ చిత్తం జరిగించుకున్నావు కాబట్టి నేను ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలా? అదే ఒకవేళ నువ్వు దేవుని చిత్తం చేస్తే కష్టాలు రావా పాస్టర్ గారు అంటే వస్తాయి. అయితే దానికి ఒక మనకి ఉన్న నిరీక్షణ ఏంటంటే, దేవుని చిత్తం జరిగించినప్పుడు నీకు ఏదైనా కష్టాలు వచ్చినాయా, ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన బాధ్యత తీసుకుంటాడు. వాటిలన్నిటి నుంచి నీకు మార్గం సరళం చేస్తాడు, నిన్ను తప్పిస్తాడు దేవుడు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకునేటప్పుడు ఏదొచ్చినా కానీ నువ్వే దానికి బాధ్యుడు. అది కష్టమైన నువ్వే బాధ్యుడివి, సుఖమైన నీకే నువ్వే బాధ్యుడు. కాబట్టి జాగ్రత్త, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవద్దు, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. అలా మనస్ఫూర్తిగా నువ్వు చేయాల్సిన పని. జాగ్రత్త పిల్లలారా, ఈ రాత్రి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట, ఇప్పుడైనా సరే అంటే ఇప్పటి వరకు. ఇప్పుడైనా సరే అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు నువ్వు చేయలేదు. 2024
సంవత్సరం వరకు నువ్వు జైలు నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు, నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నావు, మనుషులను సంతోషపెడుతూ వచ్చినావు. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీకు ఇస్తున్నటువంటి నూతనమైనటువంటి సందేశం ఏంటంటే, ఈ సంవత్సరం అయినా సరే, ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా జరిగించు. అలా జరిగించాలంటే మొదట దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. దైవజనుడు భక్సింగ్ గారు రాశారు, తర్వాత జాక్పనన్ గారు కూడా రాశారు. ఇద్దరు రాశారు ఒక పుస్తకం, హౌ టు ఫైండ్ ద గాడ్స్ విల్, దేవుని చిత్తమును కనుగొనుట ఎట్లు. ఇంతే ఉంటది పుస్తకం. 7 పాయింట్లు ఉంటాయి దాంట్లో. రూపాయి పుస్తకం విలువ. ఆ పుస్తకం తెచ్చుకుని కొనుక్కుంటే హౌ టు ఫైండ్ ద గాడ్స్ విల్, దేవుని తెలుగులో దేవుని చిత్తమును కనుగొనుట ఎట్లు అనే పుస్తకం. మొదట దేవుని చిత్తాన్ని కనుక్కో, ఆ తర్వాత దేవుని చిత్తాన్ని మాత్రమే మనం ఏం చేయాలి, జరిగించి నీ జీవితంలో. అప్పుడు నీ ద్వారా దేవునికి ఏమొస్తుంది, మహిమ. అది ప్రభు మనకు నేర్పించినటువంటి మాదిరి. అది ఏ విషయమైనా, ఈవెన్ నువ్వు చేసే సేవ విషయంలోనైనా సరే, నువ్వు చేసే పరిచర్య విషయంలోనైనా సరే. చాలా మంది వారి సేవా జీవితంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చెప్పండి? దేవుని చిత్తం కనుక్కోలా, దేవుని చిత్తాన్ని కనుక్కోవట్లా. మొన్నటి వరకు నాకు ఒక పిల్లోడు ఫోన్ చేసేవాడు, అన్న దేవుడు నన్ను దర్శిస్తున్నాడన్నా, దేవుడు నాకు వాగ్దానం ఇస్తున్నాడన్నా, దేవుడు నన్ను సేవ చేయమంటున్నాడన్నా. అంటే నేను అన్నాను, గుడ్, మంచిదే బాబు, దేవుని సేవ చేయడం మంచిది. సరే, ప్రార్థన చేసుకో, దేవుని చిత్తం కనుక్కో, దేవుడు ఎక్కడ సేవ చేయమంటాడో అక్కడ చెయ్యయ్యా, మంచిది అని అన్నా. ఒక 2 వారాలు అవుతున్నట్లుంది. రేపు వస్తే, ఆదివారం వస్తే 3వ వారమేమో. వాళ్ళు వెళ్ళే స్థానిక సంఘంలో మొత్తం వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి ఒక 10 కుటుంబాల మొత్తాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టి, ఎవరో ఇంకొక ఆయన ఎవరినో పిలుచుకుని వచ్చి 3 వారాల నుంచి పరిచర్య జరిగించేస్తున్నాడు. నాకు తెలియదు అంతకి. నాకు చెప్తే లాగి మొహం మీద పెట్టి కొడతాను అనుకున్నాడేమో, మరి నాకు చెప్పలా. ఎవరో చెప్పినారు ఇట్లా చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా ఆళ్తున్నాడట, బాగా వస్తుంది, మొన్న వారం 900 వచ్చినాయి కానుక. నేనన్నా 900 వచ్చినాయి స్థలం కొనేమనాల్సింది. 900 వచ్చినాయి కానుక, అసలు బాగా జరుగుతుంది. ఏది 2 వారాలకే బాగా జరుగుతుంది. ఎట్లాగైనా సరే రాజాన్నని పిలిపించి ఒక 3 రోజులు ప్రత్యేక కూడికలు పెట్టాలన్నాడు. అది ఏంటిది, షాపా లేకపోతే వ్యాపారమా? ఒరే, దేవుని సువార్త విన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అక్కడికి వెళ్ళండిరా, వాళ్ళకి సువార్త చెప్పండిరా, వాళ్ళకి దగ్గర ఒక సంఘం కట్టండిరా, పరిచర్య చేయండిరా అంటే నువ్వు సంఘంలో ఉన్నటువంటి 10 కుటుంబాలను తీసుకుని వచ్చి ఒక ఇంట్లో కూడిక పెట్టి, ఇప్పుడు బాగా జరిగేస్తుంది సేవ 2 వారాల నుంచి అని అంటే అసలు దాన్ని ఏమనాలి చెప్పండి? అది నిలబడేదేనా? దేవుని చిత్తం తెలుసుకోవట్లా. నేను ఎక్కడ సేవ చేయాలి ప్రభువా? నేను దేవుని పరిచర్యకు రావడానికి ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాను. 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర అడిగితే, దేవాని చిత్తం ఏంటి అని అడిగితే దేవుడు స్పష్టంగా చెప్పినాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం. అందుకని ఆ దేవుని చిత్తానికి లోబడి ఇప్పటికీ కూడా వాళ్ళని దిక్కులేని పిల్లల్ని ఆదరించడం, ఎదవరాంటడం, వారి ఇబ్బందులు పరామర్శించడము, వారికి కావాల్సిన మంచి చెడ్డ చూడటము, వాళ్ళకి వెళ్ళి సువార్తను ప్రకటించడము, అట్లా నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నా నేను. మరి మీ సంగతి జాగ్రత్త బిడ్డ. ఎందుకు? మనం బ్రతికే కొన్ని రోజులైనా, నేనేమంటానంటే మనం బ్రతికే కొన్ని రోజులైనా సరే దేవుని చిత్తాన్ని జరిగించి చచ్చిపోదాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ, మన మనుషులను సంతోషపెడుతూ బ్రతికి 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 చచ్చి చివరికి పాతాళంలోకి పోయి యుగాలు నెత్తినోరు కొట్టుకునే దానికంటే కూడా బ్రతికిన కొన్ని రోజులైనా సరే మన ఇష్టాల్ని, మన కోరికల్ని, మన ఆశల్ని చంపేసుకుని దేవుని ఇష్టాన్ని నెరవేరుద్దాం, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. ఒక రోజున దేవుని ముందు నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుందాం. అంతకంటే ఇంకేం కావాలి మనకి? 25 సంవత్సరాల యవన ప్రాయంలో దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు అంటే అప్పుడు 25 సంవత్సరాల యవనస్తుడైనటువంటి ఒక మగబిడ్డకి ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఆశలు ఉంటాయో అయ్యే నాకు కూడా ఉన్నాయి. ఏ రోజునైతే యేసు ప్రభు వారు నువ్వు నా పరిచర్యకు రావాలి, నువ్వు నా అడవుల్లో నా కొరకు నువ్వు సేవ చేయాలి, నా కొరకు నువ్వు హతసాక్షి అవ్వాలి అన్నాడు, ఆ రోజు నా కోరికలు, నా ఆశలు, నా ఆలోచనలన్నీ చంపేసుకున్నాను, సిలువేసేసుకున్నాను నేను. నాకు కూడా చాలా శోధనలు వచ్చినాయి, చెప్పినాను లేదో మీకు. ఇలాంటి చర్చలో టెంప్టేషన్స్
చాలా రక్షించబడిన కొత్తలోనే పాటలు బాగా పాడుతున్నాడే, వాక్యం బాగా చెప్తున్నాడే, ఇతను ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఇంత స్మార్ట్గా ఎట్లా వాక్యం చెప్పగలుగుతున్నాడు, ఇంత బాగా చెప్తున్నాడే వాక్యము అని మా పాస్టర్ గారు భార్య చెల్లెలు నిదానంగా ట్రాక్ మొదలు పెట్టారు. ఆ అమ్మాయి పప్పు తీసుకుని రావడం, ఈ పప్పు ఈమె వండిందండి అనడం, ఈ ట్రాక్ మొదలైంది. బాగానే ఉంది. ఈ ట్రాక్ ఇట్లా నడుస్తూ ఉంటే ఇటు పక్క నుంచి పాస్టర్ గారి కూతురు భర్త అల్లుడికి చెల్లెలు, ఇటు నుంచి ఇదొక లైన్, ఇదొక ట్రాక్ మొదలైంది. వాళ్ళ నాన్న కూడా పాస్టరే. ఈ అబ్బాయి ఎంత చిన్న వయసులో, అందులో ఎందుకు ఈ ట్రాక్లు ఎందుకు నడుస్తున్నాయి అంటే మన కులం ఒకటి వాళ్ళ కులం ఒకటి, అక్కడ అదొక కులం కార్డు ఒకటి ఉంది మళ్ళీ మధ్యలో, ఇంకోడే నేనే మానవ మాదిగం లేకపోతే ఎస్టీ అయినట్లయితే ఈడంత పాడినా కానీ ఈడు వద్దులే మనకు అనుకునేవాళ్ళు. అబ్బా మన కులంలో భలే దొరికాడురా మనకి ఈడు అనుకుని ఒక ట్రాక్ ఇటు నుంచి వస్తుంటే ఒక ట్రాక్ ఇటు నుంచి వస్తాం. ఈ 2 ట్రాకులు కాదనుకుంటే 3వ ట్రాక్ మా ఇంటి ఎదురుగుండా ఉండే అమ్మాయి, వాళ్ళు కాపులే, అటు నుంచి ఒక ట్రాక్. ఈ ట్రాక్లన్నీ అనుభవం కలిగినటువంటి మా పాస్టర్ గారు గమనించేసిన, ఎందుకంటే పెద్దోళ్ళ అనుభవం కదా, మన ఊరిని వాళ్ళు తక్కువ అంచనా వేస్తాం. ఇప్పుడంటే నేను పెద్దోడిని అయ్యాను, అప్పుడు నేను ఎవరిని వస్తుంది మీకులా గమనించేసినాడు. వాచ్ నైట్ సర్వీస్ అంటే వీళ్ళు 12 అవ్వగానే బయటకు వచ్చి ఆ కేక్ ముక్కలు కట్ చేసి ఈ అమ్మాయి ఒక కేక్, ఆ అమ్మాయి ఒక కేక్, ఈ అమ్మాయి ఒక కేక్ నోట్లో పెడతా ఉంటే పాస్టర్ గారు గమనించాడు. గమనించి ప్రార్థన చేసుకునేటప్పుడు పాస్టర్ గారు నేను ప్రార్థన చేసేటప్పుడు చెప్పాడు, అబ్బాయి ఆ అమ్మాయికి ఎర్రతోలు ఉంది కదా, ఎర్రతోలు ఉందని చెప్పి ఎర్రతోలుని చూసి గబుక్కుని నువ్వు అటు వెళ్ళిపోతావేమో, జాగ్రత్త, ఎర్రతోలు చూడొద్దు, దేవుని చిత్తాన్ని గమనించు. ఈ అమ్మాయి మా కోడలు చెల్లెలు కదా, వద్దు, ఈ అమ్మాయితోనే ఆగలేకపోతున్నాం, బయటికి చెప్పుకోలేకపోతాం, వాళ్ళ చెల్లెలు వద్దునే వద్దాయి. ఈ అమ్మాయి మా కూతురు ఆడబడుచు కదా, ఆ అమ్మాయి జోలు కూడా మనకు వద్దు, ప్రార్థన చేసుకో, దేవుని చిత్తమేంటో కనుక్కో. ఈ వయస్సులో వాళ్ళది తప్పు కాదు, నీది తప్పు కాదు. ఈ వయస్సులో మీకు అట్లా అనిపిస్తాయి, ఇక ఈ అమ్మాయే నాకు అని నీకు అనిపిస్తుంది, ఈ అమ్మాయి తప్ప ఇంకొక అమ్మాయి నా జీవితంలో నీకు రాదేమో అనుకుంటాను. అట్లా అనుకోవద్దు, శోధనలో పడదు, ప్రార్థన చేసుకో, దేవుని చిత్తం కనుక్కో అని నాకు ఆయన దగ్గరుండి నేర్పించాడు. కాబట్టి ఇప్పుడు ఏ ట్రాక్లో పడుకోకుండా మెయిన్ ట్రాక్లో బండి సాఫీగా 23 సంవత్సరాల నుంచి అదే బండి ఆగకుండా వెళుతుంది. ఈ పాటికి అక్కడ ట్రాక్లో పడినట్లయితే ఎన్నిసార్లు రిపేర్లు వచ్చేది ఉండేదో ఈ బండి. కాబట్టి జాగ్రత్త అండి, దేవుని చిత్తము, మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని మనము జరిగించాలి. అది నీ చదువైనా, అది నీ ఉద్యోగమైనా, అది నీ వివాహమైనా, అది నీ సేవ అయినా, అది నీ భవిష్యత్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద గాడ్స్ విల్ ఓన్లీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చబడాలి. ఇంకెవరి ఇష్టాన్ని కూడా మనం నెరవేర్చవచ్చు. కాబట్టి ఏమని ప్రార్థన చేయాలి నువ్వు ఇప్పుడు ఉపవాసం ఉండి, ఉపవాస ప్రార్థన కూడికలో నేను ఒక మాట చెప్పనా, ఒక వైట్ పేపర్ మీద 2 వైట్ పేపర్స్ తీసుకుని, ఇప్పుడు కాదు A4 షీట్స్, ఈ కాదు A4 షీట్స్ వైట్ పేపర్స్ తీసుకుని మీ పిల్లలకు కూడా చెప్పండి, మీ డ్యూటీ బాగుంది, మంగళవారం మీరు వెళ్ళండి, శుక్రవారం మేము వెళ్తాం, ఆదివారం అందరం కలిసి వెళ్దాం అన్నట్టు షిఫ్ట్లు వేసుకుంటున్నారు బండి లేక. ఆటోలో వచ్చేయండి, డబ్బులు మనం ఇద్దాం. మీ పిల్లలకు కూడా చెప్పండి, 2 వైట్ పేపర్స్ తీసుకుని చక్కగా బోర్డర్ కొట్టి దాంట్లో ఇట్లా రాయండి. బైబిల్లో 2 రెఫరెన్స్లు ఉన్నాయి, మీరే వెతికి పట్టుకోండి. ఒకటి దావీదు అంటాడు అనమాట, నీ చిత్తము చేయుట నాకు నేర్పుము అన్న. రెండవ మాట, నీ చిత్తము చేయుటే నాకు సంతోషము అన్నాడు. ఈ 2 రెఫరెన్స్లు ఎక్కడున్నాయో తీసి 2 పేపర్ల మీద రాసి మీ పడుకునే మంచానికి ఎదురుగుండా అంటించండి. ఎప్పుడైనా ప్రసాద్ గారు ఫ్రీ అయినప్పుడు మేము గృహాలు దర్శించడానికి వస్తే ఫస్ట్ నేను అదే చూస్తాను, మీ ఇంట్లో అంటించారా లేదా, ఓకేనా?
ఒకటేమో నీ చిత్తము చేయుట నాకు నేర్పించు, రెండోదేమో నీ చిత్తము చేయుటే నాకు సంతోషం. ప్రతిరోజు దేవుని ఇప్పుడు నువ్వేమని ప్రార్థన చేయాలో, ఉపవాస కూడికి వచ్చావు, ఏమని ప్రార్థన చేయాలో? ఉపవాసం ఉండి ఇప్పుడు, దేవా నేను చదువుకుంటున్నాను, నా చదువు పట్ల నీ చిత్తం ఏంటో నాకు తెలియచే. దేవా నేను ఒక ఉద్యోగంలో చేరాను, ఈ ఉద్యోగం నీ చిత్తమేనా, లేకపోతే ఎందుకంటే బెటర్ జాబ్ నువ్వు నాకు సిద్ధపరుస్తున్నావా, దాని కొరకు నేను ప్రిపేర్ అవ్వాలా, నీ చిత్తం ఏంటో చెప్పు నాకు, నీ చిత్తాన్నే చేస్తాను. దేవా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, పెళ్లి వయసు వచ్చింది, మా ఇంట్లో తల్లిదండ్రులు నాకు సంబంధాలు చూస్తున్నారు, నీ చిత్తం చెప్పయ్యా. మా తల్లిదండ్రులు తీసుకొచ్చే సంబంధాలు కాదు, లేకపోతే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు తీసుకొచ్చే సంబంధాలు కాదు, లేకపోతే మా రిలేటివ్స్ తీసుకొచ్చే సంబంధాలు కాదు, నీ చిత్తం ఏంటో చెప్పు. నీ చిత్తానుసారమైనటువంటి వ్యక్తిని నడిపించు నువ్వు ఆత్మీయంగా. నాకు ఒక రుజువు మన స్వామి గారు సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన పెళ్లికి ఇట్లాగే ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటే ఈ లోపు ఎవరో ఒకరు చెప్పారు, ఇట్లా పలానా అమ్మాయి మీ ప్రార్థనా పూర్వకం బాగుంటుంది, ప్రేమ పలానా సంబంధం ప్రపోజల్ వచ్చింది, నీ చిత్తమేనా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయనకి వాక్య భాగంలో నేను నీ నిమిత్తమే ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి కావు, మేలుకరమైనవే అని వచ్చినాయి. దాన్ని అండర్లైన్ చేసుకున్నాడు. అండర్లైన్ చేసుకుని ఈరోజు ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాం మనం దేవుడి వాక్యం ద్వారా. నా డైలీ పోర్షన్ అది, ఆయన డైలీ పోర్షన్ అది, నా డైలీ పోర్షన్లో ఈ మాట అన్నాడు దేవుడు అని అండర్లైన్ చేసుకున్నాడు. సరే చూడటానికి వెళ్తా మన జి జాన్ గారు ఉన్నారు కదా, యెహోవా నా బలమా పాట రాసిన ఆయన, తర్వాత వేద పుస్తకమా, వాళ్ళ అన్నయ్య కొడుకు నతానియేలు గారు ఈయనతో పాటు కలిసి పనిచేస్తారట వరల్డ్ విజన్లో. వీళ్ళిద్దరూ ఒకే ఆఫీసులో వర్క్ చేస్తారు. అయితే అన్నయ్య మరి నేను ఇవాళ ఒక అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాను, చిన్న ప్రార్థన చేయన్నయ్య అన్నాడు. అంటే సరే తల ఉంచుకున్నాడు, ప్రార్థన చేస్తా ఆ బ్రదర్ నతానియేలు బ్రదర్ ప్రార్థన చేస్తా మధ్యలో, ప్రభువా తమ్ముడు స్వామి కొరకు నువ్వు ఉద్దేశించిన సంగతులు మేలుకరమైనవి కానీ హానికరమైనవి కాదు నాయన అని మేము నమ్ముతున్నాం ప్రభువా అన్నాడట. అనుకోకుండా మరి ఇదేట్రా నతానియేలు అన్నయ్య కూడా ఇదే మాట అంటున్నాడు అనుకుని సరే వెళ్ళారు. అమ్మాయిని పిలిచారు, కూర్చోబెట్టారు, చూసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు స్వామి గారితో పాటు వాళ్ళ మేనమామ ఒక ఆయన హెడ్ మాస్టర్ గారు వచ్చారు. ఆయన కొంచెం అమ్మాయి రోజు బైబిల్ చదువుతావా, ప్రార్థన చేసుకుంటావా, సండే స్కూల్ టీచర్గా పిల్లలకి పాటలే నేర్పిస్తావా అని అడుగుతుంటే చదువుకుంటానండి. సరే ఇవాళ ఏం చదివా నువ్వు బైబిల్ అంటే ఆ అమ్మాయి బైబిల్ తీసి ఇదిగోండి ఇవాళ నేను ఇది చదివానండి, సో పొద్దున్న చదువుతూ అండర్లైన్ కూడా చేసుకున్నానండి అని ఇలా చూపించి, ఇదిగో నీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు మేలుకరమైనవి కానీ హానికరమైనవి కావని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఇది దేవుని చిత్తం. అట్లా దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి మనం, అది ఏ విషయంలోనైనా సరే. మరి చూడండి ఇప్పుడు ఇద్దరు మగ పిల్లలు, వాళ్ళకి ఇద్దరు, ఒక అబ్బాయి డాక్టర్, ఒక అబ్బాయి ఇంజనీర్, ఇద్దరు అమెరికా వెళ్తా ఉన్నారు. ఆయన మంచి సేవ చేస్తూ ఉన్నారు, అందరూ కలిసి. వాళ్ళు కూడా అక్కడ చదువుకుని వచ్చిన తర్వాత సేవలో ఉంటారట. చూసావా, ఏదైనా కష్టం అనిపించిందా? ఒంటరి వాడు, తల్లిదండ్రులు లేని అనాథ. అట్లాంటి వ్యక్తికి దేవుడు తన చిత్తానుసారమైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు, పెళ్లి చేశాడు. ఎంత చక్కగా వాళ్ళ జీవితం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ రాత్రి ఏం ప్రార్థన? నా చదువు పట్ల, నా ఉద్యోగం పట్ల, నా వివాహం పట్ల, నా భవిష్యత్ పట్ల, నా సేవ పట్ల, నా పరిచర్య పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ చిత్తాన్ని నాకు తెలియజేయి. నీ చిత్తాన్ని మాత్రమే జరిగించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. నీ చిత్తము చేయుట నాకు నేర్పించు, నీ చిత్తము చేయుటే నాకు సంతోషం. నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టమే అనేటటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు దేవుని చిత్తాన్ని చేసినప్పుడు అప్పుడే నీ ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఓకేనా? చాలా ప్రార్థన చేసుకుని ముగించేసుకుని